ఎంత తాపికి పోయినా ఎట్ట వచ్చిన స్వామి ఎవరు వేస్తున్నారు స్వామి అని అంటే నేను పలానా వ్యక్తులు పెడుతున్నారని నేను చెప్పాలి కదా. చూడ సన్న పిల్ల తాగుతుంది. ఇట్లా నీళ్ళు పోసినప్పుడు ఇట్లా పక్కన ఫోటో వస్తుంది. ఎవరు అంటే ఆ పిల్లోడు వేసినాడు అని చెప్తా. చెప్పకూడదంటే చెప్పు, నేనే వేసుకుంటా అని చెప్తా. అట్లా అబద్ధం చెప్పాలనా అన్నా? ఏది అనిపోయిందా? అదే 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 లేదా అని పడుకున్నా లేదా నాటి పనులు ఏంటంటే పైన వేయండి నాయన, మీకు తెలియక కింద వేసినారు. ఏం చెప్పాలన్నా మీకు అందరికీ? మట్టిలో వేస్తే మనకు అన్నం కూడా అట్నే మట్టిలో చిక్కుతుంది అయ్యా. అది కావాలేమో చెప్పండి. ఎప్పుడు మట్టిలో వేయాలా ఏం కదని చూసుకోవాలా. ఆ బండల మీద వేయండి అని ఎప్పుడో చెప్పినాను, విన్ననేనారు అన్నమాట. ఏదో అక్కడ కుళ్ళిపోయిన పండ్లు ఇచ్చింటే అతను మనం తీసుకొచ్చి వేసినామంటే ఒప్పుకుంటాం. డబ్బులు పెట్టి అంత లెక్క పెట్టి తెచ్చినా నీళ్ళపాలు చేసి ఎందుకు నేను వచ్చి ఇంత దూరం తెచ్చి. సున్నా ఈ పప్పులు ఇంకరో నేర్చాము చూడుంటే ఈ వారం ఇక్కడ లేవు. అదే మీకు వేసేది రాదని చెప్పి నీకు అప్పచెప్పేది. నువ్వు మటుకు పక్కన సర్రని అక్కడ వినావు. నువ్వు ఆడ వేస్తావు, నీకు తెలుసు అది వేయాల్సినది. ఎన్నుడా చూడండి, 2 కిలోలు ఉన్నట్టాయా కేజీ ఉంటాయా? ఇదవేనైనా ఈ బండల మీద వేనైనా. పిల్లలేమో అది ఇచ్చే స్వామి, ఇచ్చే ఇచ్చే పిల్ల అది పనుకోనా అని చెప్పలే, దాంట్లో అది తీసేస్తాను పోతాను. అది తినదులే అట్టివండే. అది ఎర్రయి తిన్నావు టమాటాలు అట్టివండే. ఈ పప్పులు తిన్నాక మళ్ళీ పెడదాం లాస్ట్ ఇంకొకసారి. అట్టి పనులు పెడితే ఒక గల అన్నీ చుట్టుకుంటే అప్పుడు వీడెత్తాలి మళ్ళీ అట్లా.